తెలుగు సినిమా నటీనటులను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సగానికి పైగా హీరోలు షూటింగ్ సమయంలో గాయాలతో ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ నేషన్ క్రష్ రష్మిక కూడా తీవ్రంగా గాయపడింది. తుట్టి భాగంలో గాయం కారణంగా వైద్యులు రష్మికకు 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నేషన్ క్రష్ రష్మిక తీవ్రంగా గాయపడింది. తాను నటిస్తున్న విమెన్ సెంట్రిక్ మూవీ మైసాలో కీలకమైన సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. రష్మిక గాయం వైద్యులను సైతం షాక్ గురిచేసినట్లు సమాచారం. తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి గాయాలు అవుతుంటాయని, రష్మికకు 6 వారాల పాటు విశ్రాంతి అవసరం అని సూచించారు. ప్రస్తుతం రష్మిక చేతిలో మైసా, రణబాలి అనే భారీ చిత్రాలు ఉన్నాయి. గాయం కారణంగా ఈ చిత్రాల్లో రష్మిక పాత్రలకు సంబంధించిన చిత్రీకరణ ఆగిపోనుంది. వీటిల్లో రణబాలి చిత్రంలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోంది రష్మిక. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు రష్మిక గాయం కారణంగా రణబాలి ముందుగా అనుకున్న తేదీకి విడుదల అవుతుందా లేదా అన్నది అనుమానమే. గత ఏడాదిలో రష్మికకు తీవ్ర గాయమైంది. జిమ్లో వ్యాయామం చేస్తున్న సమయంలో రష్మికకు స్వల్ప గాయం కావడంతో అప్పట్లో తాను నటిస్తున్న సికిందర్, కుబేరా లాంటి చిత్రాల షూటింగ్ డేట్స్ ను నేషన్ క్రష్ అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. చావా సినిమా ప్రమోషన్స్ లో సైతం గాయంతోనే పాల్గొంది రష్మిక. ఇప్పుడు మరోసారి గాయమైంది. రష్మిక త్వరగా కోలుకొని మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.